అహంకారం, అధికారం, అసూయ ఈ మూడూ కలగలిస్తే ఎంతుంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఎంతటి సామ్రాజ్యాధినేతనైనా ఇవి పాతాళానికి తొక్కేస్తాయి. శ్రీమద్దేవి భాగవతంలోని 42వ కథ ఆధారంగా రూపొందించిన ఈ అద్భుతమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారత యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఒక చారిత్రాత్మక క్లైమాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ద్వేషంతో రగిలిపోయిన ఒక జీవితం అంతిమంగా ఎంతటి భారీ మూల్యం చెల్లించుకుందో ఈ ప్రయాణంలో మనం చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్ళిపోదాం. నిజంగా ఒక మహారాజును కేవలం గర్వం, అసూయ ఎలా నాశనం చేస్తాయి? జీవితమంతా పాండవుల పట్ల అంతులేని ద్వేషంతో వాళ్ళని అంతం చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో బతికిన దుర్యోధనుడి విషాదకరమైన ముగింపు చూస్తే మనకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ కథ కేవలం ఒక భౌతిక యుద్ధం గురించి మాత్రమే కాదు, ఒక మనిషి లోపల రగిలే మానసిక సంఘర్షణ, దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో కళ్లకు కడుతుంది. ఆనాటి కురుక్షేత్ర రణరంగాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకోండి. అపారమైన కౌరవ సైన్యాన్ని నడిపించిన మహాయోధులు, అజేయులు అనుకున్న వాళ్లంతా నేలకొరిగారు. పితామహుడు భీష్ముడు అంపశయ్యమీదున్నాడు. గురువు ద్రోణాచార్యుడు ప్రాణాలు విడిచాడు. ఆఖరికి మహావీరుడైన కర్ణుడు కూడా నేలకూలాడు. అంటే ఒకప్పుడు ఆకాశమంత సైనిక బలంతో విర్రవేగిన దుర్యోధనుడు ఇప్పుడు యుద్ధరంగంలో ఎంత ఒంటరివాడైపోయాడో కదా. మిగిలిన ఏకైక కౌరవుడు. పరాజయం తన ముంగిట స్పష్టంగా కనిపిస్తున్న ఆ క్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడుండు రాజసభలో ఎంతో గర్వంగా ఎవర్నీ లెక్కచేయని రాజసంతో కూర్చున్న అదే దుర్యోధనుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రాణభయంతో వణికిపోతూ ఏకంగా ఒక సరస్సులో దాక్కున్నాడు. ఎంతటి విచిత్రం కదా! ఆకాశంలో ఉన్నవాడు తన అహంకారం వల్ల పాతాళానికి ఎలా పడిపోతాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణేం కావాలి చెప్పండి? భయంకరమైన గదాయుద్ధం. ఇక్కడే అసలు ఉత్కంఠభరితమైన పోరు మొదలవుతుంది. పాండవులు ఊరుకుంటారా? వెతికి చివరికి సరస్సు దగ్గర ఆ దుర్యోధనుండి పట్టుకున్నారు. కాని ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రాణభయంతో దాక్కున్నవాడిలో కూడా గర్వం ఏమాత్రం చావలేదు. బయటకొచ్చి ఎవరితోనైనా గదాయుద్ధం చేస్తారా అని సవాలు విసిరాడు. ఇంకేముంది, ఏమాత్రం వెనకాడకుండా భీముడు ఆ సవాలును స్వీకరించి ముందుకొచ్చాడు. అసలు భీముడు ఎందుకంత త్వరగా, అంత ఆవేశంగా ఆ సవాల్ను స్వీకరించాడు? దానికి కారణం ఏండ్ల క్రితం నిండు సభలో ద్రౌపదికి జరిగిన ఘోరమైన అవమానం. అప్పుడే భీముడొక భయంకరమైన శపథం చేశాడు, గుర్తుందా? ఈ దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాను అని. ఇన్నేళ్లు గడిచినా ఆ ప్రతిజ్ఞ తాలూకు మంట భీముడి గుండెల్లో అలా రగులుతూనే ఉంది. ఇప్పుడు ఆ పాత ప్రతిజ్ఞను నెరవేర్చుకునే సమయం రానే వచ్చింది. ఇక ఆ యుద్ధం ఎలా జరిగిందో ఒక్కసారి తలుచుకోండి. ఇద్దరూ గదాయుద్ధంలో ఉద్దండులే. ఒకరిమీద ఒకరు సింహాల్లా విరుచుకుపడుతున్నారు. వాళ్ల గదల దెబ్బలకి అక్షరాలా భూమే కంపించినంత పనైంది. నిజం చెప్పాలంటే దుర్యోధనుడి అపారమైన నైపుణ్యం చూసి భీముడే ఒక్క క్షణం తడబడ్డాడు. దీంట్లో ఎవరు గెలుస్తారో అనిపించేంతగా యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. దుర్యోధనుడి పతనం సరిగ్గా ఆ సమయంలోనే కథలో ఊహించని ఒక అతిపెద్ద మలుపు చోటుచేసుకుంది. భీముడు కొద్దిగా అలసిపోతున్నా ఆ కీలక సమయంలో ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? చాలా సూక్ష్మంగా, ఎవరికీ తెలియకుండా తన తొడమీద తట్టి ఒక చిన్న సైగ చేశాడు. అంతే. ఆ ఒక్క సైగతో భీముడికి కరెంటు షాక్ తగిలినట్లయింది. తాను ఏళ్ల క్రితం చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ వెంటనే గుర్తొచ్చింది. కాని ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ప్రాచీన కాలం నాటి గదాయుద్ధ నియమాల ప్రకారం ప్రత్యర్థిని నడుము కింద కొట్టడం ఖచ్చితంగా నిషేధం. ఇది యుద్ధధర్మానికి పూర్తిగా విరుద్ధం. దీనిబట్టి చూస్తే ఇప్పుడు భీముడు తీసుకోబోయే నిర్ణయం కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, అది నైతికంగా ఎంతో వివాదాస్పదమైన ఒక అడుగు అని అర్థమవుతుంది. అయినా సరే భీముడు ఆ నియమాలను పక్కన పెట్టి తన సర్వశక్తులు కూడదీసుకుని దుర్యోధనుడి తొడలమీద అత్యంత కిరాతకంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకు ఆ మహావీరుడు నేలకొరిగాడు. తొడలు విరిగిపోయాయి. ఆ పతనంతో పాటే ఆ విశాలమైన కురుసామ్రాజ్యపు ఆధిపత్యం మొత్తం అక్కడితో శాశ్వతంగా పాతాళానికి పడిపోయింది. ధర్మం గురించిన ప్రశ్న. రాజు నేలకొరిగాడు సరే, కాని ఇక్కడే ఒక అతిపెద్ద నైతిక ప్రశ్న తలెత్తింది. ప్రాణాలు పోతున్న ఆ బాధలో, అంతులేని కోపంతో దుర్యోధనుడు నేరుగా కృష్ణుణ్ణే నిలదీశాడు. ఇది అసలు ధర్మయుద్ధమేనా? కావాలనే నియమాలు ఉల్లంఘించి నన్ను మోసంతో ఓడించారు.
ఇది ఖచ్చితంగా అధర్మమే అని ఆవేదనతో ఘోషించాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనలు ఎంత పదునుగా ఉన్నాయో గమనించండి. నడుము కింద కొట్టడం ముమ్మాటికి అధర్మమని దుర్యోధనుడంటే కృష్ణుడు దానికి అదిరిపోయే కౌంటరిచ్చాడు. మరి అస్త్రసన్యాసం చేసిన ఆ బాలుడు అభిమన్యుణ్ణి మీరంతా కలిసి కిరాతకంగా చంపినప్పుడు నీ ధర్మమేమైంది? ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు ఆ ధర్మమెక్కడికి పోయింది? అని కృష్ణుడు ఎదురు ప్రశ్నించాడు. ఒకవైపు జరిగిన ఈ ఒక్క ఉల్లంఘన, మరోవైపు కౌరవులు జీవితకాలం పాటు చేసిన ఘోరమైన అన్యాయాలు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది ఇక్కడ మన ఆలోచనకే వదిలేశారు. శాశ్వతమైన జీవిత సత్యాలు. ఈ కథ కేవలం వేల ఏళ్ల నాటి ఒక యుద్ధం గురించి మాత్రమే కాదు. ఇది మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎదుటివారిని చూసి పడే అసూయ మనిషిని ఎలా లోపల్నుండే తినేస్తుందో చూశాం. పతనానికి ముందు గర్వం వస్తుందని, మనం చేసిన అన్యాయం ఏదో ఒకరోజు కర్మరూపంలో ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఈ కథ చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోపం, ద్వేషమున్న చోట ప్రశాంతత ఉండదు. దుర్యోధనుడికి అంత పెద్ద రాజ్యమున్నా మనశ్శాంతి మాత్రం ఏనాడూ లేదు కదా. అలాగే గట్టి ప్రతిజ్ఞకు ఉండే బలం, చిట్టచివరికి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందనే నమ్మకం, ఇవన్నీ ఎప్పటికీ మారని జీవిత సత్యాలు. కొన్నిసార్లు మనకు అధర్మం గెలుస్తున్నట్లుగా అనిపించచ్చు, కాని అది ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే సుమా. పరిస్థితులు ఎలా ఉన్నా అంతిమంగా ధర్మం సాధించేదే శాశ్వతమైన విజయం. ఇది కేవలం పుస్తకాల్లోనే మాట కాదు, మన నిజ జీవితాలకు కూడా 100% పాళ్ళు వర్తిస్తుంది. మనకున్న ఎనర్జీని ఎదుటివాళ్ల మీద ఏడవడానికి కాకుండా మన సొంత ఎదుగుదలకు వాడుకుంటే ఎంత బాగుంటుంది, అవునా? ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఆనాటి దుర్యోధనుల్లాగానే ఈనాటికి మనం కూడా అసూయ, గర్వాలకు బానిసలై మన పతనానికి మనమే దారిపరుచుకుంటున్నామా? ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ద్వేషం ఇతరుల కంటే ముందు మనల్నే కాల్చేస్తుంది కదా. సరే, ఈరోజుటి విశ్లేషణ మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని అనుకుంటున్నాను. ఇక ఈ భయంకరమైన యుద్ధం ముగిశాక రాత్రికి రాత్రి జరిగిన అత్యంత చీకటి భావోద్వేగ ఘట్టం, అదే అశ్వత్థామా ప్రతీకారం. ఆ రాత్రి దాడిలో అసలేం జరిగిందో మన తదుపరి భాగంలో వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.